Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? It is our job to try to ask questions. I know that your Prime Minister does not like to take questions. Namaskaram andi, this is HashtagU. నార్వేలో మన కంట్రీ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ప్రూవ్ అయిందా, లేకపోతే క్వశ్చన్స్ ఫేస్ చేయలేక నరేంద్ర మోడీ విత్ జీరో ప్రెస్ మీట్స్ ఇన్ ఇండియా ద సేమ్ వే నార్వే నుంచి కూడా భయపడి పారిపోయారు? ఇది ఒక ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వరల్డ్ ఫోరమ్స్లో మనం చూసుకుంటే ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ కింద పోర్ట్రే అవుతున్న ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ వితౌట్ టెలిప్రాంప్టర్ మాట్లాడలేదు. అది కాకుండా అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ కెనాట్ ఫేస్ ద ప్రెస్. మన్మోహన్ సింగ్ అయితే ఇంటరప్ట్ చేసి మరీ క్వశ్చన్స్ అడుగుతారు, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు. కానీ ఇవాళ నరేంద్ర మోడీని అడగాలంటే మాత్రం ఒక ప్రెస్ కూడా ధైర్యం చేయదు. ఆఫ్టర్ గోద్రా ఇన్సిడెంట్ he is reluctant to speak to the press. Do you buy the zero loss claim in the 2G scam? No, you promise Goswami, please don't this is not interrogation of the Prime Minister. ఎక్కడ వచ్చి ప్రెస్ తో మాట్లాడడం అనేది జరగదు. ద సేమ్ వే నార్వేలో మనం చూసుకుంటే 43 సంవత్సరాల తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నార్వేలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత యాజ్ యూజువల్ ప్రతి ఇంటర్నేషనల్ టూర్లో మనకు జరిగే రకంగానే మొత్తం కోలాహలం, ఇండియన్స్ అందరూ నుంచుని మోడీ కోసం నినాదాలు, జయకారాలు అన్నీ కొడుతున్నారు. 12 సంవత్సరాల డెమోక్రటిక్ ఇండియాని చూసి, మోడీ హవాని చూసి, దశ మారిపోయిన కాన్స్టిట్యూషన్ చూసి ప్రతి ఒక్కళ్ళు మోడీ మీద ప్రేమ అంత ఒలకపోతుంటే నాకు అర్థం కాని క్వశ్చన్ ఒకటే, మీరందరూ అక్కడ ఎందుకున్నారు? తిరిగి వచ్చేలేదు ఏంటి ఇండియాకి? అక్కడే ఎందుకున్నారు ఇంకా? బట్ ఇక్కడ ఇంకో చూసుకోవాలి, ప్రైమ్ మినిస్టర్తో పాటు మన నరేంద్ర మోడీ ఇండియా నార్వే బిజినెస్ అండ్ రీసెర్చ్ సమిట్ అటెండ్ అయ్యారు. దాని తర్వాత అవార్డ్స్ అన్నది మోడీకి సర్వసాధారణం. ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ అవార్డ్స్ పరంపరలు జరుగుతూనే ఉంటాయి. సేమ్ నార్వేలో కూడా జరిగింది. నిన్న అదే అవార్డ్స్ పరంపరలో నిన్న కూర్చుని ఆయన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫ్రమ్ ద కింగ్ తీసుకున్నారు, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్. ఇది సర్వసాధారణమైన అవార్డ్ సెరమనీ. దాని తర్వాత మనందరికీ తెలుసు ఇండియన్ వెన్యూస్ ఫిక్స్ చేస్తారు, మోడీ కోసం కోలాహలం ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ స్మూత్. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎలా మొదలైందంటే ఒక వెజ్ బిర్యానీలో మనకు ఒక చికెన్ లెగ్ పీస్ దొరికినంత భయంకరమైన సిచ్యువేషన్ మొదలైంది నరేంద్ర మోడీకి. అది నిన్న జరిగింది. ఇది యాక్చువల్లీ నిన్న ఒక్క విషయం కాదు, ఇది ఎస్కలేటెడ్ బాయిల్డ్ అప్ మూమెంట్. మనం చూసుకుంటే ఆల్రెడీ మోడీ ప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. పక్కన పెట్టండి, ఆయన ప్రాంప్టర్ లేకుండా మాట్లాడని వరల్డ్ అంటే మనం ఒప్పుకోం. చాలామంది స్పీచెస్ చదువుతారు, ఆయన ప్రాంప్టర్ పెట్టుకుంటారు. కానీ స్వీడన్లో ఇంతకంటే విచిత్రమైన ఈవెంట్ ఏంటంటే, మనం చూసుకుంటే కనుక స్వీడన్ ప్రైమ్ మినిస్టర్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, దాని తర్వాత మోడీ డయాస్ షేర్ చేసుకున్నప్పుడు మోడీ ఫేస్ మొత్తం ప్రాంప్టర్తో ఉంది. ఆయన ఫోటో తీయాలంటే కూడా జర్నలిస్ట్కి అర్థం కాలేదు. హీ వాజ్ దాట్ బిజీ రీడింగ్ ద ప్రాంప్టర్. అప్పుడు ప్రెస్ని ఆన్సర్ చేయమని చెప్పి క్వశ్చన్స్ రేస్ చేసినా కూడా ఎంఈఏ సైడ్ లైన్ చేసింది, ఆన్సర్ చేయకుండా మోడీ వెళ్ళిపోయారు. సిచ్యువేషన్ మొత్తం వరల్డ్లో ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియా నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఫేస్ చేయలేని ప్రధాని మంత్రి అని చెప్పి ఫోకస్ చేస్తుంటే అదే సిచ్యువేషన్ నిన్న నార్వేలో చాలా బాయిల్ అప్ అయింది. ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి. దో వీ మే బి ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, బట్ నార్వే ర్యాంక్స్ టు బి వన్ ఇన్ ద ప్రెస్. జర్నలిస్ట్ అక్కడ చాలా సీరియస్గా ఉంటారు. నార్డిక్ కంట్రీస్లో వాళ్ళ జర్నలిజం లాంగ్వేజ్ మనకంటే డిఫరెంట్ ఉంటుంది. అంటే నోయిడా ఇక్కడి నుంచి తీసుకొచ్చిన జర్నలిస్ట్ ప్రెస్ లాగా నువ్వు చెప్పింది రాయ్, నేను చెప్పడమే తప్ప అదే నువ్వు పేపర్లో ప్రింట్ చేయాలి, ఈ స్లాంగ్ ఉండదు అక్కడ. దే హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ క్వశ్చనింగ్. అక్కడ అసలు కథ మొదలైంది. నరేంద్ర మోడీ నార్వేలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ డేకి ఇండియా వరల్డ్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ అయిన ఇండియా నుంచి అభినందనలు తెలిపారు. కానీ అసలు డెమోక్రసీ మీనింగ్ ఒక నిమిషం ఆయన మర్చిపోయినట్టున్నారు. డెమోక్రసీ అంటే ప్రశ్నలు తీసుకోవటం, ప్రశ్నలు వేయటం, డిస్కషన్లో పార్టిసిపేట్ చేయటం, ప్రతి సవాళ్ళను స్వీకరించడం. ఇది డెమోక్రసీలో అత్యున్నత మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. కానీ మన నరేంద్ర మోడీ గారికి ప్రెస్ మీట్స్ మీద అంత నమ్మకం ఉండదు. సో డెమోక్రసీలో ఇది ఒక్క చాప్టర్ తీసేయాలి. సో తీసేయాల్సిన సిచ్యువేషన్ నిన్న నార్వేలో వచ్చింది. ఆయన మొత్తం స్మూత్గానే అయిపోయింది అనుకున్న టెన్యూర్లో హెలే అని ఒక జర్నలిస్ట్ లేసి ప్రపంచం మొత్తం అడగలేని ప్రశ్న నరేంద్ర మోడీని సంధించింది. Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? కేవలం ఆ అమ్మాయి క్వశ్చన్ అడగటమే కాదు, ఆ జర్నలిస్ట్ ఆఖరికి నరేంద్ర మోడీ వెనక వల్ల ఎలివేటర్ దాకా వెళ్ళింది. కానీ దెర్ ఇస్ నో రెస్పాన్స్. గంటల్లో, కేవలం కొన్ని గంటల్లో మన ఇండియా ఐటీ సెల్ యాక్టివ్ అయిపోయింది. ఆ అమ్మాయి టెలిఫోన్ నెంబర్ ఏంటి, ఆ అమ్మాయి అడ్రస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ తీశారు. ఇదేమన్నా కొత్త అనుకుంటున్నారా? దిస్ ఇస్ నాట్ కొత్త, ఇది చాలా పాత డీటెయిల్. మనం చూసుకుంటే సబ్రీనా సిద్దికి పేరు గుర్తుందా? వాల్ స్ట్రీట్ జర్నల్ ఆమె అడిగిన ఒక సింపుల్ క్వశ్చన్, మైనారిటీ రైట్స్ ఇన్ ఇండియా గురించి ప్రశ్నిస్తే నరేంద్ర మోడీ ఇయర్ ప్లగ్ కింద పెట్టేసి వెళ్ళిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా ట్రోల్స్లో ఆ అమ్మాయి ఇంటి పేరు సబ్రీనా తీసుకుని షీజ్ అ పాకిస్తానీ, ఆ అమ్మాయి ఈరోజు ఇండియా పైన చెయ్యెత్తి చూపిస్తుందని చెప్పి ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. సేమ్ వే హెలే కూడా నిన్న ఫేస్ చేయడానికి రెడీ అయిపోయింది. బట్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోహన్ దాస్ పై
ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇండియా గురించి ఏమనుకుంటున్నారు అని ఒక బ్యాక్లాషింగ్ ట్వీట్ కూడా ఇచ్చాడు. లెట్స్ హ్యావ్ అ లుక్. Rubbish, you are just a racist, white supremacist masquerading as a journalist. Boorish, loud, dumb. India has more than 2,000 newspapers, 460 plus TV channels who every day criticizing the government. We have more journalists than your whole population. Stowage of George Stores paid poorly to points fingers. అంటే ఇక్కడ జార్జ్ సోర్స్ నుంచి పే చేసిన జర్నలిస్ట్ నువ్వు ఇండియాని చాలా నీచంగా చూపిద్దామని చూపించుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు, మా దగ్గర ఉన్న జర్నలిస్ట్ అంత లేరు మీ పాపులేషన్ అని చెప్పి బ్యాక్లాష్ ఇస్తే హెలీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ షీ హెస్ రిటన్, I never thought I would have to write this, but I am not a foreign spy or any sort sent out by any foreign government. My work is journalism, primarily in Norway now. ఇది మన ఇండియా పరిస్థితి. ఇమీడియట్గా యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ని కూల్ డౌన్ చేయడానికి నరేంద్ర మోడీ ఆ అమ్మాయిని పిలిచి ఒక 10 నిమిషాలు 1-to-1 ఇంటర్వ్యూ ఇచ్చుంటే వరల్డ్ మ్యాప్లో ఒక డిఫరెంట్ ఇమేజ్ వచ్చేది. లేదు, ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. దాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రెస్ని ఆన్సర్ చేస్తారు. ఏ క్వశ్చన్స్కైనా సమాధానాలు ఇచ్చేయగలుగుతారు. వితౌట్ ప్రాంప్టర్ కూడా ఆయన చదివేయగలుగుతారు అని చెప్పిన ఒక బ్రాడ్బ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. చాలా వరకు నోళ్ళు మూతపడాయి, కానీ అలా జరగల. ఇంకా డిప్లొమాటిక్ వేలో దీన్ని ఆన్సర్ చేస్తున్నా ఇంకా బాగుండేది. చాలా కోల్డ్ అప్ టోన్లో నార్మల్గా డీల్ చేస్తుంటే ఫెంటాస్టిక్గా క్లూన్ అయ్యేది. నో కవరేజ్, నో ప్రెస్, నథింగ్. డైలాగ్ ఎక్స్చేంజ్ కింద పెట్టున్నా, నో రికార్డ్ లేకుండా చేస్తున్నా కూడా సూపర్గా ఉండేది. కానీ అది కూడా చేయలేం. ఇమ్మీడియట్గా ఎంఈఏ రంగంలోకి దిగిన ఎంఈఏ సిబి జార్జ్ ఎంఈఏలో ఇంటర్న్ కూడా కాదు, ఈజ్ హై ప్రొఫైల్ క్యాండిడేట్. కూర్చుని సిచ్యువేషన్ కూల్ డౌన్ చేయకుండా వాళ్ళు అనౌన్స్ చేశారు, లేదు రాడిసన్ ప్లాజాలో దేస్ గోయింగ్ టు బి అ ప్రెస్ మీట్ కమ్ డౌన్ అని చెప్పి అసలు ఇగ్నోర్ చేస్తున్న ఈ సిచ్యువేషన్ ఇంత హైలైట్ అయి ఉండేది కాదు. దానికి హెలీ వచ్చి 3 ప్రశ్నలు సంధించింది మన భారతదేశానికి. 3 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా కంగారులో మాట్లాడేసి పారిపోయిన సిబి జార్జ్. ఆ అమ్మాయి స్ట్రైట్ చేసింది, Why should we trust you? అంటే ఇండియాని ఎందుకు ట్రస్ట్ చేయాలి? Can you promise that you will try to stop the human right violation that goes in your country? Third question, will the Prime Minister start taking critical questions from Indian press at the same point in future? అది జరగబోదు. వాళ్ళు అనుకున్నారు ఒకే రీతిలో ఎంఈఏ వాళ్ళు కొంచెం గట్టి టోన్లో ఉతికి పారేస్తే నోరు మూసుకు కూర్చుంటారని. కానీ నార్వే ప్రెస్ వాళ్ళు చాలా డిఫరెంట్. హెలే వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హర్ ఆన్సర్. షీ వాక్డ్ అవుట్. దట్ వాజ్ అ బ్యాక్లాష్. మొత్తం ఈ రోజు వరల్డ్ మీడియా అంతా ఫోకస్ చేసింది ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ ఒక్క ప్రెస్ మీట్ కూడా తీసుకోకుండా, ప్రెస్ని ఆన్సర్ చేయకుండా, ఆఖరికి ఎంఈఏ మిస్హ్యాండిల్ చేసి ఇష్యూని ఈరోజు ఇండియా డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంకా సిబి జార్జ్ అయితే 500 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయి 5000 సంవత్సరాలకి. India is a civilizational country which has something unique which it offered to the world and it continues. మన చరిత్ర ఏంటి, మన ఘనకీర్తి ఏంటి, అసలు ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇండియన్ ఐటీ సెల్ కూడా నచ్చదు. దాంట్లో తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ పేరు తీశాడు, మహాత్మా గాంధీ పేరు తీశాడు, మొత్తం తీసి ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉన్న కంట్రీ అని పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నాడు. విచ్ మే నాట్ బి లైక్డ్ బై ద ఐటీ సెల్స్. బట్ ఎనీవేస్ మొత్తం పెంట అయింది. ఈ మొత్తం పెంటలో మనకు అర్థమైంది ఏంటంటే, ఒక్కసారి చిన్న సినాప్సిస్ అనేది మనకు ప్రతి ఒక్కరికి ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ అబౌట్ 75 ప్రెస్ మీట్స్ అటెండ్ అయ్యారు. ఇందిరాగాంధీ 42, రాజీవ్ గాంధీ 62, మన్మోహన్ సింగ్ 114 to 117, నరేంద్ర మోడీ 0. దిస్ ఇస్ ద రైజింగ్ డెమోక్రసీ కంట్రీ ఎవర్. వితౌట్ అ టెలిప్రాంప్టర్ ఒక పిఎం ఒక లైన్ మాట్లాడలేరు. వితౌట్ అ ప్రీ ప్లాన్డ్ ప్రెస్ మీట్ పిఎం ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేరు. దెన్ ఇట్ ఈస్ రైజ్డ్ అబౌట్ డెమోక్రసీ. ఇంతకంటే నేను ఎక్కువ చెప్తే నన్ను దేశద్రోహ అంటారు. కానే కాదు, ఈ దేశంలో హైయెస్ట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న ఈ కంట్రీలో జీవిస్తున్న ఒక భారతీయురాల్ని మీకు మీ దేశం ఇలాగే ఎక్స్పోజ్ అవుతుంటే నచ్చుతుందా? మోడీ ఇంకొంచెం కూల్డప్ వేలో, వాళ్ళ టీం ఎంఈఏ ఇంకొంచెం కూల్డప్ వేలో సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తుంటే ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఎవర్ ఇన్ ద వరల్డ్ ఈ డే చూసుండేదా? అండ్ ప్రెస్ మీట్స్కి మీనింగ్ ఇదేనా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెమోక్రసీలో క్వశ్చన్స్ ఉండవా, సవాళ్ళు ఉండవా, డిస్కషన్స్ ఉండవా? ఇవేం లేకుండా నేను నడిపేస్తారా? ఎందుకు నమ్మాలి భారతదేశాన్ని? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నా దేశం ఎప్పుడూ తలెత్తుకుని తిరగాలి, ఇదే నా కోరిక. నా దేశం ఎప్పుడూ తల ఉంచకూడదు ఎవరి ముందు, ఇదే నా ఆశ. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.